ఏయ్ బాబు లేవ్. యాక్చువల్గా లేవంగానే ఒక సెకండ్ ఇదంతా కలేమో అనుకున్నా, నేను పడుకున్నానేమో అనుకున్నా. చూడంగానే మంచి సాంగ్ వస్తుంది ఓకే కాకా, నీ కళకి నువ్వే హీరో కావాలి. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. ఫస్ట్ బిహేవియర్ ఏదో తేడాగా ఉందేంటి? అరే ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్, అది ఫేస్ వాష్, అది ఏమిట్రా మాట్లాడుతున్నావు? అది ఫేస్ వాష్, అది ఎవర్రా నువ్వు? ఏంటి మమ్మీ ఎవడు? ఆల్రెడీ అతడు అనే సినిమా షేవింగ్ క్రీమ్ వేసుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఎంత దూరకు వస్తుంది? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. Kia. 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 1 2 3. Kia. Kia. లేదు బా, ప్లీజ్ నాకు ఆల్రెడీ పిక్ ఉంది, ప్లీజ్ నన్ను ఇంకా హెవీ చేయకు, నాకు గిల్ట్ ఇట్లా లోపల నుంచి తింటున్నాను. అరే నీ అబ్బా కొట్టాలనుకుంటున్నావు అనుకో, 3 గుద్దులు మెత్తతో కూడా తిరిగిట్లే విష్ణు, నాకు నా ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవుతుంది తెలుసా. మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. ఏంటమ్మా బట్ లైఫ్ ఏమవుతుందని ఎక్కడ నొప్పి? లివ్ ద మూమెంట్. ఏమో అవుతుందని భయపడుకే, నా మూమెంట్ వచ్చినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సరే నాది ఓకే, ఇప్పుడు నా లైఫ్ ఇంకొకరితో టై అయిపోయినప్పుడు ఏమైంది బావా? ఏమైంది బావా? నాన్న ఉండరు మాతో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. So why are you worried of? No. Don't tell the name. No. Abbo. People know. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సిగ్గా ఉండని, సిగ్గు ఏం లేదు. సిగ్గులేదా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సరిపోయారు ఇద్దరును. నువ్వు స్పేస్ తీసుకోవడం, సో నీకు ఎప్పుడు స్పేస్ కావాలంటే కూడా నువ్వు స్పేస్ తీసుకో. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఫస్ట్ లంచ్ డిసైడ్ చేయరా, ఏదో ఏం చేద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. ఎందుకు? థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు. తీసుకో పండగ తీసుకో. నేను చెప్తున్నా కదా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అందరికి నచ్చదని కాదు, నచ్చుతుందని కాదు. నాకు అర్థం కాలేదు సార్. నాకు అర్థమైంది అన్నయ్య అది, కానీ నాకు నమ్మకం ఉంది పబ్లిక్ మీకు కాపాడుతుంది. ఏం చెప్పావురా? మళ్ళీ ఏడుస్తాను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వాడి నుంచి ఏడవద్దని ఫిక్స్ అయ్యా నేను. ఏంటి మమ్మీ ఎవడు? యష్మికి నేను బాగా తెలుసు, ఎందుకంటే ఎందుకు నేను ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడెప్పుడు ఏ తప్పులు చేశాను, నా చిట్టా మొత్తం తన దగ్గరే ఉంది. ఏం చేద్దామంటావు మరి? నేను వేరే దాంట్లో ఉన్నాను అనుకో, అది నా మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. తనలో కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఎక్కువగా కనిపించినాయి. ఒక మంచి లీడర్తో నా జర్నీ ట్రావెల్ చేయాలి. కానీ మీరు నన్ను సెలెక్ట్ చేస్తే నేను 100% ఇస్తాను. ఈ మొక్క సడన్ గా యాక్షన్ వెళ్ళింది. అలా వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ప్రతిదీ వాల్యుబుల్ ఈ ఇంట్లో. ఒక పచ్చిమిరపకాయ అయినా, ఒక ఉల్లిపాయ ముక్క అయినా, లైక్ పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అనే. నాకు తెలుసు, అందరికీ తెలుసు, అవునా? నాకు ఇది కూడా తెలుసు, ఈ వీడిని ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేస్తారని. కానీ నాకు ఇది కూడా తెలుసు, మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయరు. వీడు అసలు నా ఈక్వల్ కంటెస్టెంటే కదా వీడు. ఊరికి ఎమోషన్ అవుతుండొచ్చా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. బిగ్ బాస్ మగా ఈ చీఫ్ చాలా గలీజ్ ఉన్నాడు. బిగ్ బాస్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆ కళ్ళ మామా ఇంకెవరికైనా నొక్కాను. అరే నేను ఇప్పుడు కూడా చెప్తాను మా, నాకు ఏంటి నొక్కావు?
బేబక్క యా బేబకే కిచెన్ ఇన్ఛార్జ్ మీరే కదా? నేను గ్యాస్ ఆఫ్ చేయనందుకు నాకు నేను పనిష్మెంట్ వేసుకుంటున్నా. ఎందుకంటే నేను చేసింది నాకే చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. సో మీరు వెతుక్కోవాలి ఒక్కసారి చెక్ చూసుకున్నప్పుడు. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. సారీ చెప్పాను కదా ప్రేరణ. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. నేను ఎన్నిసార్లు సారీ చెప్పాలి మీకు? మీరు సారీ చెప్పేస్తే అట్లీస్ట్ సారీ చెప్పేస్తే అందరూ షటప్ అయి నించోవాలని లేదు కదా. ఏం చేద్దామంటావు మరి? లేదు కదా. సో యూ థింక్ దట్ ఐ షుడ్ బి పనిష్ ఫర్ దట్, సో పనిష్ మీ. నో వేసేసాడు, బాగా వేసేసాడు. శబ్దాలు శబ్దాలు చేయకుండా వామప్ చేయవచ్చు శేఖర్ భాష. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. బట్టలు వాష్ చేసేది ఇది తీసుకెళ్లారా ఏదైనా? తీసుకెళ్ళి నేను అది దాంట్లో పెట్టేసిన. ఇంకేముంది, ఎక్కడ పెట్టారు? ఒకటి సోప్ పెట్టేది ఉంది కదా, దాంట్లో పెట్టిన. అక్కడ ఎలా పెడతారు? ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అది ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. అక్కడ పాయింట్ ఏంటి? ఏం జరుగుతుంది లోపల? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పురా. ఏది కావాలని కొట్టుకొని పాయింట్ చెప్పుకోవడం తప్ప ఎవరి మీద? బాబు ఈ గొడవల తర్వాత అంటే బాత్రూమ్ కి పోవాలా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా. ఈయనేమో టవల్ పంపించడం, వాళ్ళేమో కొట్టుకొని చేస్తారు. లోపల వాడు ఏం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. మీకేమో బాత్రూమ్ ఆగదు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేస్తే స్నానం అవన్నీ ముట్టుకున్న తర్వాత క్లీన్ చేయమని అడగట్లేదు కదా. నాకు ఇది వాష్రూమ్ పెద్ద డిస్కషన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అన్లెస్ అని అంటే అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్ కాదు. మణి నువ్వే బాత్రూమ్ గలీజ్ చేసి వచ్చావు. కంఫర్టబుల్ గా హాయిగా కూర్చోవచ్చండి. టాయిలెట్ లో జరిగిన విషాదం గురించి చర్చించుకుంటున్నారు. అబ్బో, ఐఎమ్ సో సారీ, నా వాయిస్ ఇలాగే ఉంది, నేను ఇలాగే మాట్లాడతా. ఒకరికి గుడ్, ఎల్కేజీలో పడండి. చిన్న గోల్ పోస్ట్ కనిపిస్తుంది, చిన్న గోల్ పోస్ట్. కానీ మాకు ఇది ఉండకపోతే అంటే విష్ణు రెడీ?